యూట్యూబ్ అప్డేట్స్ అయితే స్టార్ట్ అయింది. ఎక్కడ చూసినా సరే ఈ అప్డేట్స్ గురించే టాపిక్ అనేది బాగా హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ. యూట్యూబ్ రూల్స్ అయితే కొత్తగా వచ్చింది జూలై 15 నుంచి. దాంట్లో మెయిన్వి చెప్తాను చూడండి ఒకసారి. Update to YouTube Partner Program Monetization Policy. In order to monetize as part of the YouTube Partner Program, YouTube has always required creators to upload original and authentic content on July 15, 2025. YouTube is updating our guidelines to better identify mass-produced and reputed content. ఇదే ఇక్కడ నేను తెలుగులో కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి ఒరిజినల్ వీడియో అంటే కొంతమంది ఏం చేస్తారు, వీడియో అనేది ఓన్గా చేస్తారు కానీ దానికి వాయిస్ ఇవ్వకుండా మ్యూజిక్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఏం చెప్తుందంటే మీ వీడియోకి వాయిస్ అనేది కంపల్సరీగా ఇవ్వండి, దానికి మానిటైజేషన్ అవుతుంది అని అంటున్నారు ఇప్పుడున్న పాలసీ ప్రకారం. నెక్స్ట్ వచ్చేసరికి రిపిటేటివ్ కంటెంట్ అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ స్నాప్చాట్లో కానీ వీడియోస్ తెచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే రిపిటేటివ్ కంటెంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియోలు మనమే ఒక్కసారి అప్లోడ్ చేసిన వీడియో ఇంకోసారి అప్లోడ్ చేసేస్తే దానికి కాపీరైట్ అని కూడా వస్తుంది, అలాగే రిపిటేటివ్ కంటెంట్ అని వస్తుంది. సో ఏదైనా సరే మన వీడియో ఒక్కసారి మాత్రమే అప్లోడ్ చేయాలి, దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఇంకో ఏ వీడియో అనేది మన యూట్యూబ్లో అప్లోడ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసరికి మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్స్. దీనికి మిస్లీడ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఫొటోస్ స్లైడ్స్లో వేసి వాటికి మ్యూజిక్ యాడ్ చేయడం. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక వీడియో పెడతారు, ఆ వీడియో పెట్టిన తర్వాత అదంతా ఇన్ఫర్మేషన్ అంతా రాంగ్గా ఇవ్వడం, అలాగే ఫొటోస్ పెట్టి స్లైడ్ షో వేసి వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడం, అలాంటివి కూడా మాస్ ప్రొడ్యూస్డ్ కిందకే వస్తుంది. యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ అంటే మామూలుగా లైవ్ పెట్టేసి మనుషులు ఎవరు కనిపించరు అనమాట, అలా లైవ్ నడుస్తూ ఉంటుంది. అవన్నీ వేస్ట్ అని చెప్తున్నారు యూట్యూబ్ వాళ్ళు. ఈరోజు జూలై 15 రిలీజ్ చేసిన పాలసీ అయితే ఇది. రెస్పాన్స్ టు క్రియేటర్ క్వశ్చన్స్ అబౌట్ యూట్యూబ్ పాలసీస్. హై క్రియేటర్స్, వీ హ్యావ్ సీన్ కన్ఫ్యూజ్ అరౌండ్ మైనర్ యూట్యూబ్ పాలసీస్. YouTube coming July 15 and wanted to show more information and answer to questions we have seen. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. యూట్యూబ్ అనేది క్లారిఫైగా చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారంటే, టు బి క్లియర్ వీఆర్ నాట్ ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ యూట్యూబ్ పాలసీ. యూట్యూబ్ వాళ్ళు కొత్తగా పాలసీ అనేది స్టార్ట్ చేయలేదు అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ఏ మైనర్ అప్డేట్ టు అవర్ లాంగ్ స్టాండర్డ్ రిప్యుటేషన్ కంటెంట్. ప్రీవియస్ మీకు చెప్పాను కదా, ఒరిజినల్ కంటెంట్ ఉండాలి, మాస్ ప్రొడక్టివ్ ఉండకూడదు, అలాగే రిపిటేటివ్ కంటెంట్స్ ఉండకూడదు. సేమ్ ఇక్కడ కూడా ఇదే చెప్తున్నారు. అవి ఉంటే కనుక మానిటైజేషన్ అవ్వదు, ఛానల్స్ అవ్వవు. నేను ఏ యాప్ యూస్ చేయొచ్చా, ఏఐ వీడియోస్ యూస్ చేయొచ్చా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఏఐ అనేది యూస్ చేసుకోవచ్చు, కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏఐ వీడియో అనేది మీరు క్రియేట్ చేసిన తర్వాత దానికి వాయిస్ మేకోవర్ అనేది మీరే ఇవ్వాలి. వాయిస్ అనేది కంపల్సరీగా మెన్షన్ అయి ఉంటుంది, అప్పుడే అది ఆథరైజ్డ్ అనేది అవుతుంది. నేను ఏఐ యూస్ చేస్తున్నాను, అలాగే వాయిస్ కూడా ఏఐది యూస్ చేస్తున్నానంటే అక్కడ అవ్వదు. యూట్యూబ్ అయితే మెన్షన్ చేశారు, అలాంటివి చేస్తే మాత్రం మానిటైజేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వలేము అని.